యూనియన్ పబ్లిక్ సర్వీస్ గూర్చి తెలిపే ప్రకరణలు ఏవి? 315 నుండి 323, 314 నుండి 320, 300 నుండి 314. పైవేవి కావు? సమాధానము 315 నుండి 323. కేంద్ర యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల పదవీకాలం 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు, ఏది ముందైతే అది. 5 సంవత్సరాలు లేదా 62 సంవత్సరాలు, ఏది ముందైతే అది. 5 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు, ఏది ముందైతే అది. 5 సంవత్సరాలు లేదా 60 సంవత్సరాలు, ఏది ముందైతే అది. సమాధానము 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు, ఏది ముందైతే అది. కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటుకు అవకాశం కల్పించిన చట్టం భారత ప్రభుత్వ చట్టం 1919, కౌన్సిళ్ల చట్టం 1909, భారత ప్రభుత్వ చట్టం 1920, భారత ప్రభుత్వ చట్టం 1935. సమాధానము భారత ప్రభుత్వ చట్టం 1919. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక సలహా సంఘం, ఉద్యోగాలు ఇచ్చే సంఘం, ప్రమోషన్లు ఇచ్చే సంఘం, క్రమశిక్షణ చర్యలు తీసుకునే సంఘం. సమాధానము సలహా సంఘం. భారత ప్రభుత్వ భర్తీ విధానంను పరిశీలించిన కమిటీ బల్వంతరాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ, సంతానం కమిటీ, కోఠారి కమిటీ. సమాధానము కోఠారి కమిటీ. యూపీఎస్సీ తన వార్షిక నివేదికను ఎవరికి సమర్పించింది? రాష్ట్రపతి, పార్లమెంట్, ఉపరాష్ట్రపతి, స్పీకర్. సమాధానము రాష్ట్రపతి. సివిల్ సర్వీసుల సంస్కరణల కోసం నియమించిన కమిటీలు కోఠారి కమిటీ, సతీష్ చంద్ర కమిటీ, అలగ్ కమిటీ. పైవన్నీ. సమాధానము పైవన్నీ. యూపీఎస్సీ సభ్యులను ఎవరు తొలగిస్తారు? రాష్ట్రపతి, పార్లమెంట్, ఉపరాష్ట్రపతి, స్పీకర్. సమాధానము రాష్ట్రపతి. పదవి విరమణ తరువాత యూపీఎస్సీ సభ్యులు ప్రభుత్వ పదవులకు అర్హులు కారు. యూపీఎస్సీ సభ్యులు యూపీఎస్సీ చైర్మన్గా నియమించబడవచ్చు. రాష్ట్ర పబ్లిక్ కమిషన్ చైర్మన్గా నియమించవచ్చు. పైవన్నీ. సమాధానము పైవన్నీ. కేంద్ర రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటును సూచించే ఆర్టికల్ 314, 315, 316, 317. సమాధానము 315. ఈ కింది వాటిలో ఏది సరిగా జతపరచబడలేదు? కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నిబంధన 148, అటార్నీ జనరల్ 76, యూపీఎస్సీ 315, అడ్వకేట్ జనరల్ 314. సమాధానము అడ్వకేట్ జనరల్ 314. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన వార్షిక నివేదికను ఎవరికి సమర్పిస్తుంది? రాష్ట్రపతి, పార్లమెంట్, గవర్నర్, ప్రధాని. సమాధానము పార్లమెంట్. జాయింట్ పబ్లిక్ సర్వీస్ ఎవరు ఏర్పాటు చేస్తారు? రాష్ట్రపతి, పార్లమెంట్, గవర్నర్, ప్రధాని. సమాధానము పార్లమెంట్. ప్రభుత్వ సర్వీసులను ఎన్ని రకాలుగా వర్గీకరించారు? 3, 4, 2, 5. సమాధానము 3. క్రింది వానిలో అఖిల భారత సర్వీస్ కానిది? ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్. సమాధానము ఇండియన్ ఫారిన్ సర్వీస్. నూతన అఖిల భారత సర్వీసులను ఎవరు ఏర్పాటు చేస్తారు? రాజ్యసభ, లోక్సభ, పార్లమెంట్, కేంద్ర హోంశాఖ. సమాధానము పార్లమెంట్.
కేంద్ర సర్వీసులను ఏ పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు? సివిల్ సర్వీస్ పరీక్షల ద్వారా. స్టాఫ్ సెలక్షన్ పరీక్షల ద్వారా. ఆ మరియు బి. కేంద్ర పరీక్షల ద్వారా. సమాధానము ఆ మరియు బి. డాక్ట్రిన్ ఆఫ్ ప్లెషర్ అనగానేమి? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు పదవిలో ఉంటాడు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గవర్నర్ విశ్వాసం ఉన్నంత వరకు పదవిలో ఉంటారు. ఉద్యోగులను సస్పెండ్ చేయడం. ఆ మరియు బి. సమాధానము ఆ మరియు బి. ప్రణాళిక సంఘాన్ని ఎవరి సలహా మేరకు ఏర్పాటు చేస్తారు? ప్రణాళిక అభివృద్ధి మండలి. ప్రణాళిక సలహా బోర్డు. రాజ్యాంగ పరిషత్. పైవన్నీ సరైనవి. సమాధానము ప్రణాళిక సలహా బోర్డు. ప్రణాళిక సంఘం యొక్క విధి కానిది? దేశంలోని మానవ వనరులను మరియు సహజ వనరులను అంచనా వేస్తుంది. ప్రణాళిక ప్రాధాన్యతలను నిర్ణయిస్తుంది. ప్రణాళిక నిర్ణయాలు అమలు చేస్తుంది. ప్రణాళిక వివిధ దశలను వాటి పనితీరును సమీక్షించి తగిన మార్పులు చేర్పులను సూచిస్తుంది. సమాధానము ప్రణాళిక నిర్ణయాలు అమలు చేస్తుంది. ప్రణాళిక సంఘం వాస్తవ కార్యనిర్వాహక అధిపతి ఎవరు? ప్రధాన మంత్రి. డిప్యూటీ చైర్మన్. కేంద్ర ఆర్థిక మంత్రి. ప్రణాళిక మంత్రి. సమాధానము డిప్యూటీ చైర్మన్. ప్రణాళిక సంఘం ఏ సంవత్సరంలో ఏర్పడింది? 1950, 1952, 1956, 1951. సమాధానము 1950. జాతీయాభివృద్ధి మండలి ఏ సంవత్సరంలో ఏర్పడింది? 1950, 1952, 1951, 1956. సమాధానము 1952. జాతీయాభివృద్ధి మండలి విధి కానిది ఏది? ప్రణాళికలను ఆమోదిస్తుంది. ప్రణాళికల లక్ష్యాలు సాధించడానికి అవసరమైన సిఫారసులు చేస్తుంది. జాతీయాభివృద్ధి మండలి సిఫారసులు పార్లమెంట్ తప్పనిసరిగా ఆమోదించాలి. జాతీయ ప్రణాళిక రూపకల్పనలో మార్గదర్శక సూత్రాలను సూచిస్తుంది. సమాధానము జాతీయాభివృద్ధి మండలి సిఫారసులు పార్లమెంట్ తప్పనిసరిగా ఆమోదించాలి. కింది వాటిలో రాజ్యాంగ సంస్థ ఏది? యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్, ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. సమాధానము ఎలక్షన్ కమిషన్. జాతీయ సమగ్ర మండలి ఏ సంవత్సరంలో ఏర్పడింది? 1960, 1962, 1950, 1952. సమాధానము 1960. భారత ప్రణాళిక సంఘం యొక్క హోదారీత్యా అధ్యక్షుడు? ప్రధాన మంత్రి, రాష్ట్రపతి, ఆర్థిక మంత్రి, హోంమంత్రి. సమాధానము ప్రధానమంత్రి. ప్రణాళిక సంఘం దేని ద్వారా స్థాపించబడింది? రాజ్యాంగం, పార్లమెంట్ చట్టం, కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వాహక ఉత్తర్వు, ఆర్డినెన్స్ ద్వారా. సమాధానము కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వాహక ఉత్తర్వు. ముసాయిదా ప్రణాళికను ఆమోదించేది? ప్రణాళిక సంఘం, క్యాబినెట్, పార్లమెంట్, జాతీయాభివృద్ధి మండలి. సమాధానము జాతీయాభివృద్ధి మండలి. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1962, 1964, 1950, 1952. సమాధానము 1964. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ను ఏ సంవత్సరంలో చట్టబద్ధత కల్పించారు? 1964, 1990, 1998, 2003. సమాధానము 1998. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సభ్యుల పదవీకాలం ఎంత?
4 సంవత్సరాలు నుండి 65 సంవత్సరాలు ఏది ముందైతే అది. 5 సంవత్సరాలు నుండి 65 సంవత్సరాలు ఏది ముందైతే అది. 6 సంవత్సరాలు నుండి 65 సంవత్సరాలు ఏది ముందైతే అది. 5 సంవత్సరాలు నుండి 62 సంవత్సరాలు ఏది ముందైతే అది. సమాధానము 4 సంవత్సరాలు నుండి 65 సంవత్సరాలు ఏది ముందైతే అది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ను ఎవరు నియమిస్తారు? ప్రధాని, రాష్ట్రపతి, స్పీకర్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి. సమాధానము రాష్ట్రపతి. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ విధులు ఏమిటి? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరపడం. ప్రభుత్వం వివిధ శాఖలలో ఉన్న నిఘా విభాగాలపై పర్యవేక్షణ చేయడం. అఖిల భారత సర్వీసుల అధికారులు చేసిన అవకతవకలపై విచారణ. పైవన్నీ. సమాధానము పైవన్నీ. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ తన నివేదిక ఎవరికి సమర్పిస్తుంది? రాష్ట్రపతి, పార్లమెంట్, హోంశాఖ. పైవేవి కావు? సమాధానము రాష్ట్రపతి. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ని ఎందుకు ఏర్పాటు చేశారు? రాజకీయ అవినీతిని నిర్మూలించడానికి. ప్రభుత్వ పాలనలో ఉద్యోగులు అవినీతిని అరికట్టడానికి. పార్లమెంట్లోని అవినీతిని అరికట్టడానికి. పైవేవి కావు? సమాధానము ప్రభుత్వ పాలనలో ఉద్యోగులు అవినీతిని అరికట్టడానికి. భారతదేశంలో లోక్పాల్, లోకాయుక్తను ఎవరు సూచించారు? సంతానం, నెహ్రూ, ఎల్.బి. శాస్త్రి, ఇందిరా గాంధీ. సమాధానము సంతానం. మొదటిసారిగా లోక్పాల్ బిల్లును ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1964, 1968, 1971, 1977. సమాధానము 1968. లోక్పాల్లోని ఉద్దేశం ఏమిటి? ఉద్యోగుల అవినీతిని అరికట్టడానికి. రాజకీయ అవినీతిని నిర్మూలించడానికి. ఆ మరియు బి. బ్యాంకులో అవినీతిని నిర్మూలించడానికి. సమాధానము రాజకీయ అవినీతిని నిర్మూలించడానికి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1952, 1963, 1969, 1978. సమాధానము 1963. లోక్పాల్ పరిధిలో లేని అంశమేది? జాతీయ ప్రాధాన్యం ఉన్న భద్రతా చర్యలు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు. ఎన్నికల సంఘం. పై అందరూ. సమాధానము పై అందరూ. కేంద్ర ఎన్నికల సంఘం గూర్చి తెలిపే ప్రకరణ ఏది? 324, 325, 326, 327. సమాధానము 324. భారత పౌరులకు వయోజన ఓటు హక్కును అందిస్తున్న ఆర్టికల్ ఏది? 324, 325, 326, 327. సమాధానము 326. రాజకీయ పార్టీలకు చిహ్నాలు కేటాయించేది ఎవరు? పార్టీ కేంద్ర కార్యాలయం. కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ఎన్నికల సంఘం. రాష్ట్ర ఎన్నికల సంఘం. సమాధానము కేంద్ర ఎన్నికల సంఘం. కేంద్ర ఎన్నికల సంఘాన్ని మొట్టమొదటగా బహుళ సభ్య సంఘంగా మార్చిన సంవత్సరం ఏది? 1993, 1980, 1989, 1983. సమాధానము 1989. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ను ఎవరు తొలగిస్తారు? రాష్ట్రపతి, సుప్రీంకోర్టు, పార్లమెంట్, స్పీకర్. సమాధానము పార్లమెంట్. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ మరియు ఇతర సభ్యుల పదవీకాలం 5 నుండి 50, 6 నుండి 62, 6 నుండి 65,
5 నుండి 65. సమాధానము 6 నుండి 65. కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించే ఎన్నికలు. దేశంలోని పార్లమెంట్ ఎన్నికలు. రాష్ట్రంలోని శాసనసభల ఎన్నికలు. రాష్ట్రపతి ఎన్నికలు. పైవన్నీ. సమాధానము పైవన్నీ. రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఎవరు నియమిస్తారు? ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, గవర్నర్, కేంద్ర ఎన్నికల కమిషనర్. సమాధానము గవర్నర్. రాష్ట్ర ఎన్నికల అధికారిని ఎవరు తొలగిస్తారు? గవర్నర్. రాష్ట్రపతి. రాష్ట్ర శాసనసభ. పార్లమెంట్. సమాధానము పార్లమెంట్.